గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ధర్నా కానీ నిరసన కానీ చేయని మాజీ సీఎం ఈ రోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం ఈ ధర్నా చేస్తున్నారని మాజీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలో చూసి రాష్ట్రంలో ప్రజలందరూ వికాంతపోతున్నారు. ముఖ్యంగా వారు ఢిల్లీలో చేయబోతున్న ధర్నా గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు కానీ, దుశ్చర్యలు కానీ, దుర్మార్గాలు కానీ, అంతమంది ఎస్సీలు, ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్, ఎంబీఆర్సీ డాక్టర్ని పిచ్చోడు చేసి చంపారు. ఇలా ఎన్నో హత్యలు, మార్చిల్లో గొల్లపాడులో కూడా రిక్రూట్మెంట్ చేశారు. దీంతో పాటు అవినీతికి పరాకాష్ఠంగా మారింది. వైన్స్ ద్వారా కానీ, ఇసుక ద్వారా కానీ, గ్రానైట్ ద్వారా కానీ, ఇలా ఎన్నో రకాలుగా అవినీతి సామ్రాజ్యంగా మారింది. కానీ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కోసం, విభజనాల కోసం ఒక్కసారి ఢిల్లీలో ధర్నా చేశారని ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 5 ఏళ్ళు ఒక్కసారి కూడా మీరు ధర్నా చేయలేదు, నిరసన తెలిపారు ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మీరు ఢిల్లీలో ధర్నా చెప్పడం చేయడం అనేది చాలా మీ అవగాహన రాయించడానికి, పరిపాలన రాయించడానికి ఒక ముచ్చురుకులాగా ఉంది. కాబట్టి దీనివల్ల మీరు మీ పార్టీ మరింత తులకనవటమే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాంతోపాటు మీ 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ లేదు, మంత్రులకి ఇంటర్వ్యూ లేదు, ఎంపీలకి ఇంటర్వ్యూ లేదు, ప్రజలతో నేరుగా మాట్లాడిన పాపాన బాలేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఏదో రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారు అని అంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల మీరు మరింత చులకనవ్వటం, మీ పార్టీ చులకనవ్వటం, రాబోయే 5 ఏళ్ళుగా ప్రజలైనా కూడా మీకు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడటం ఖాయం. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని తెలియజేస్తున్నాం.